మాన్యశ్రీ మంత్రివర్యులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు. గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో 7వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం. వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు. సార్, గొంతు మాత్రమే వాడిది, మోటార్ని నావే. గడిచిన 32 ఏళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలకు అందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు. సంస్కరించడం, బలాత్కరించడం నేను మార్చా. ఇంకా ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు. నాకు ఒక ఆశ్చర్యం, ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు? అంత బలమా? తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు. మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం. ఈ రోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమేగినా, ఎందుకు కాలిడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం. ఐఏసీ విద్యార్థులంత బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దాం. ఈ గొప్పతనమంతా మన బలాత్కార భీముడు, ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుతుంది. బలాత్కార భీముడు విరూపాక్ష రెండోసారి. ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు. రతి క్రీడ అంటే సెక్స్ కదా? రతి క్రీడే ఈయన ఊపిరి. చూసా, క్రీడ రతి క్రీడ అయింది. రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు. వక్షం అయింది. వక్షం అంటే లేడీస్ బ్రతకుండా. ఏంటి విరూపాక్ష ఇంత స్వయంగా మాట్లాడుతున్నాడు? ఏ రతి క్రీడా మంత్రి వర్య, మీ వక్షాలను మా బలాత్కార భీముల వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి. మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే. అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు. నన్ను అవమానించడానికి ఇక్కడ పిలిపించావా? ఈరోజు మన అధ్యాపకులకు దినం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. సైలెన్సరా మజాక ఎవరిని వదలట్లేదురా. దుర్వాసన ఎలా చూపించగలము? ఎక్స్పర్ట్ చెప్తున్నాడు విను. దుర్వాసన 4 రకములు. కర్మ కర్మ ఏమిటి వాగుడు? దఠం బఠం భయం నాస్తి. ప్రియాకారం అల్పఘోరం, తుస్సాకారం మహాఘోరం, నిశ్శబ్దం సంకుటం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాట్ రాంగ్ ఐ డిడ్ సార్? సారీ సార్, ఎనీథింగ్ రాంగ్? అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది. ఈ రోజు నువ్వు పట్టే బట్టి 4 సంవత్సరాలే కాపాడుతుంది, అని తర్వాత 40 సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే ఉంటుంది. అల్పఘోరం కవిత్వం అంటారా?
యూ స్వైన్స్ ఎందుకు నన్ను అధవం చేశారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను రా? సారీ శ్రీనివాస్, ఏది పర్సనల్ గా తీసుకోకు. పర్సనల్ గానే తీసుకుంటాను రా. ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా. ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం. లైట్ తీసుకో, దీన్ని కూడా సీరియస్ తీసుకుంటే ఎలా? పట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గారికి ఒక డెమో ఇచ్చాను. ఏదన్నా బాగా అర్థం చేసుకొని చదవాలి. సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి. నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా. మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా? ప్రాణ సంకటం. నవ్వుకోండిరా, నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి. కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను. ఆ రోజు నేను నవ్వుతాను, మీరు ఏడుస్తారా? తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను? నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను రా. నీ ట్రైన్ వేరు, నా ట్రైన్ వేరు. ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దాంరా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దాంరా. అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పనో నువ్వు గొప్పడు. బెట్టు కట్టరా, బెట్రా. నువ్వు నేను తేల్చుకుందాం. భయం వేస్తుందిరా? దమ్ముంటే రారా, మగాడు అయితే రారా. ఏం చేస్తున్నట్రా వీడు? నీకు దమ్ముంటే 10 సంవత్సరాల తర్వాత రారా. Wow, a brand is a brand always. ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఎవరు నాకు ఎప్పుడు ఇవ్వలేదు రాకేష్. You gotta be Rakesh's wife. ఇక మీద 2 మంది బ్రాండ్స్ వేసుకోవాలి. Builders man. వైరస్ అని ఎప్పుడైతే పేరు I'll be right back. ఉంది. నువ్వే నా మాట మార్చింది. హే, వాచ్ సూపర్ గా ఉంది. మాట మార్చుకో. మేము మాట మార్చలేదు, నువ్వు వాచ్ మార్చు. నేను అన్నది వాచ్ గురించి కాదు, స్పీచ్ గురించి. టీచర్స్ డే. కైండ్ ఆఫ్. మా నాన్నగారంటే నీకెందుకు కోపం? నాకెందుకు కోపం? నేను చేసిన కొత్త ఆర్డర్ కూడా ఆయన పేరే పెట్టాను. చూడు. ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు? ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే, ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. గాడిదల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీ. అదిగా అక్కడ ఉంది చూడు నీ గాడిద. ఎంత ధైర్యం నీకు? నా కాబోయే వాడిని గాడిదంటావా? వాడు గాడిదే. ముందు ఇంజనీరింగ్ చదివాడు, తర్వాత ఎంబీఏ చదివాడు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. బ్యాంక్ లో వర్క్ చేయడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం? మీ నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని ఆడు సైట్ అయినా బట్టతలుడైనా ఆ బట్టతల్ని 2 వెంట్రికలతో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు. ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు. ఆడికి సంబంధించినంత వరకు యూఆర్ జస్ట్ ప్రాఫిట్ అంతే. ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురువి, కట్నం బాగా ఇస్తారు, డాక్టర్ అవబోతున్నావు, నీ సంపాదన బాగుంటుంది, నీ వల్ల వాడి ఇమేజ్ చాలా పెరుగుతుంది. అందుకే నీ వెంటబడుతున్నాడు. నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? రాకేష్ కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావా? వాడుకొని ఇచ్చిన వచ్చే కదా. ఒక నిమిషం పట్టుకో, నీకేదైనా డెమో చూపిస్తే గానీ అర్థం కాదు. జస్ట్ వెయిట్ వాచ్. హే రాకేష్. ఎక్కడిపోయావు రియా? ఐ వాస్ వరీడ్. రియా పాపం తన కొత్త వాచ్ పోగొట్టుకుందట. అదే What? You lost the watch? నో వరీస్ రాకేష్, ఇంకో వాచ్ కొనిచ్చే. Nonsense. థ్యాంక్ యూ. Ria, it's 4 lakhs, Ria. 4 lakhs. 4 lakhs. నేను కొన్న వాచ్ 400 రూపీస్, కానీ అదే టైం చూపిస్తుంది. Shut up. సరే పోవనే. How can you be so careless, Ria? This careless attitude is just disgusting. That was a limited edition watch. You just lost it. ఓసిరి దొరికింది నీ పొగుడుకున్నావా? ఇక మీద రెండరికి నీ బామ్మ కాలపు వచ్చ పెట్టుకుని పో. ఏంటో చూపు, పైగా ఏడుపు ఒకటి. ఇదేనా నీకున్న మెచ్యూరిటీ? I can't handle this. ముందా ఏడు బాబీ వెళ్ళి వాచ్ వెతుకో. Damn it. She doesn't get it. It's a branded watch, man. She just doesn't get it. What? ఇదిగో నీ 4 లక్షల వాచ్. దీనికి వేరే చేయబెత్తుకో గాడిద. వాళ్ళే బోల్డ్ అండి మీరు. వాడి మొహం మీద గాడిదని తిట్టేశారు. గెట్ లాస్ట్. ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకుంటే ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు. సరే థ్యాంక్ యూ. దారుదులు. ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు? మీకు విషయం చెప్పనా, మీకు అసలు వాడి మీద లవ్వే లేదండి. వాట్ యు మీన్? మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే రీ రికార్డింగ్ వినిపిస్తుంది. టప 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 అని బటర్ఫ్లైస్ ఎగురుతాయి.
ఒళ్ళంతా అందంగా పూలు పూస్తాయి, నక్షత్రాలన్నీ చందమామలు అవుతాయి. ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి, నిజ జీవితంలో జరగవు. జరుగుతుందండి, మనిషిని లవ్ చేస్తే, గాడిదని కాదు. హలో, యా, వాట్? ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో, ఆగండి. మీరు మెడికల్ స్టూడెంట్ కదా, ఒక హెల్ప్ చేయండి, ఎమర్జెన్సీ ప్లీజ్. వాట్? ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు, ఒకసారి నాతో రండి. ఏమండి, ఏంటండి ఇది? సొంత పగ ప్రతీకారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ హిపోక్రటిక్ కోర్సులో చెప్తారు కదా. ఎలాగో డాక్టర్ అయ్యాక ఓ 10 మంది చంపుతారు కదా. సారీ, నిజం చెప్పారు, రండి ప్లీజ్. నా అక్క పెళ్లిలో దూరి నాన్న రభస చేశావు, నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేశావు. నీ వల్ల మా నాన్న బీపీ టాబ్లెట్స్ ని బఠానీలా మింగుతున్నారు. నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. అన్బిలీవబుల్. ఆంటీ, నిఖిల్ ఏడి? టాక్సీ తేవడానికి వెళ్ళాడయ్యా. అంబులెన్స్ ఫోన్ చేసి 2 గంటలైంది, ఇంతవరకు రాలేదు. పిజ్జా కూడా అరగంటలో వచ్చేస్తుంది. ఏం ఊరయ్యా ఇది? ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలమ్మా. నిన్నే డాక్టర్, ఎమర్జెన్సీ. గుర్తుంటారా నీకు? మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా? ఫ్లైట్ దొరకలేదు, అందుకని. జటకారంగా ఉందా? ఎక్కడ్రా మా నాన్న? వెళ్ళి డాక్టర్ అడుగు. ఇట్ వాస్ అ క్లోజ్ కాల్ రియా. కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి. మంచిదైంది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు. గివ్ మీ ఎ కాల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ పాణి. ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్స్ చెప్తారా? సరే, ఇక మీరు బయలుదేరండి, రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా. ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా, కానీ నాన్న ఒక్కరే. పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం. ఏం కంగారు లేదు. సారీ పాణి, నేను చాలా భయపడిపోయాను రా. ఏం కాదు, అలేశ్వరి. వెళ్ళి మీ నాన్న చూడు. పోరా. కేక స్కూటీ కాదు ఇది, ఓ ప్రాణాన్ని కాపాడేసింది. దీని రేట్ ఎంతో? చట్నీ ఉంటే దీని మీద వేయి, చెప్తాను. బై ది వే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ August 15th కాదే? నీకు ఇది August 15th. ఇక నుంచి హ్యాపీగా మీ అమ్మ వాచ్ పెట్టుకున్నా ఏ గాడిద నిన్నేమీ అడగలేడు. పాతకాలం వాచ్ అని ఎవడు ఎగతాళి చేయడు. టేక్ కేర్, బాయ్. హే, అది మా అమ్మ వచ్చని నీకెలా తెలుసు? అదే మీ అక్క పెళ్లిలో టాప్ టు బాటమ్ ట్రెండీగా డ్రెస్ అయ్యావు, వాచ్ మాత్రం పాతది పెట్టుకున్నావు. ఐ జస్ట్ గెస్డ్ ఇట్. ఆ రోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా? అవును. మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా? అవును. ఎలా చెప్తున్నావు? మీ నాన్న ఫేస్ చూసాం కదా. రిమెంబర్, లైఫ్ ఇస్ ఎ రేస్. రన్ స్పీడ్ గా పరిగెత్తండి, లేదంటే వెనకాల వాడు తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు.